నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 2 PM. డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. గుడివాడ 1 టౌన్లో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 447, 506, 34 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. బలవంతంగా తమతో రాజీనామా చేయించారని, పార్టీ ప్రచారాలకు వాడుకున్నారని వాలంటీర్లు వాపోయారు. ఇప్పుడు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబే తమకు న్యాయం చేయాలని వాలంటీర్లు వేడుకుంటున్నారు. 36వ వార్డు వాలంటీర్గా కొన్ని సంవత్సరాల విధులు నిర్వహించానండి. అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే, పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్ కూడా వదిలాడో మా ఇంటికి వచ్చి పార్టీ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, గృహసారథు మాకు 1కి 10 సార్లు ఫోన్లు చేసి మీరు జాబ్ రిజైన్ చేయండి, మా పార్టీ అధికారం రాగానే మీ జాబ్ మీకు ఇస్తాము, మీకు ఎటువంటి భరోసా ఉండదు, మన పార్టీ రాగానే మీకు అప్పు చెప్తాం, మీ జాబ్ మీకు ఉంటది, లేదు పక్షంలో మేము ఏదో ఒకటి మీకు చూస్తాము అని అన్నారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏం జరిగిందంటే, మేము ఒకళ్ళ ఇంటికి వెళ్తేనండి ఇదిగో కూర్చొని వస్తామని మమ్మల్ని ఇటు చూసి అటు పరిగెట్టి వెళ్ళిపోతున్నారండి. మేము అక్కడ గంటలు కూర్చొని ఉన్న రోజుల పరిస్థితి కూడా జరిగింది. కనీసం మేము ఒక్క నెల శాలరీ కూడా పొందలేదండి రిజైన్ చేసినాక. మాకు చాలా అన్యాయం జరిగింది. మేము ఈ రోజు చెప్పదలసింది ఏంటంటే, మేము ఇన్నాళ్ళు విధుల్లోకి వచ్చాము, మేము ఇంత అందరికీ న్యాయం చేసాము, మేము చేసిన వాలంటీర్గా మేము న్యాయం చేశాము. మాకు ఇట్లా వైసీపీ కార్యకర్తలు మాకు అన్యాయం చేసి బలవంతంగా మాతో రాజీనామా చేపించారు. దానికోసం అని చెప్పి ఈ రోజు మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారు ఒకటే చెప్పదలుచుకున్నామండి. మేము ఇన్నాళ్ళు జాబు చేసాము, మేము అన్యాయంగా వైసీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని నమ్మించి మా ఇంటికి వచ్చి నైట్ 10కి 11కి వచ్చి కూర్చొని మాతో మాట్లాడి మాతో రాజీనామా చేయించారు. కావాలని ఇలా చేయించారు. మేము ఇక వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆఖరి మాకు వీడియో కూడా పెట్టారండి. మేము ఇచ్చిన జాబులు మేము తీసుకుంటున్నాం, ఈ రోజు మీకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి, మేము ఇచ్చాం, మా పార్టీలో మేమే పెట్టింది ఈ వ్యవస్థ, మరి మా జాబులు మాకు ఇచ్చేయమని మీరు ఎందుకు ఎవరు అని అడుగుతున్నారండి. దానికి ఆ వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం మాకు ఎందుకు? నైట్ 10 దాకా మా ఇంటికి దేనికి రావాలండి? ఎవరైనా సరే ఈ టార్చర్ తట్టుకోలేక మేము రిజైన్ చేసామండి. ఒక పరిస్థితి చూసైనా మీరు దయచేసి ఒక్కసారి మా యొక్క ఆవేదన వింటారని చెప్తున్నాను. ఏంటంటే అయ్యా, మేము వాలంటరీలుగా 5 సంవత్సరాలు మేము ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను బండి మీద వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పథకాన్ని గురించి మేమైతే చెప్పాము. రాజీనామా మేము చేయము అన్నా సరే మా యొక్క ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి రాజీనామా చేయాలి, తప్పదు, మీరు చేస్తేనే ఎదుటి వాళ్ళు కూడా చేస్తారు అని 4-5 సార్లు వచ్చారండి. నేను హ్యాండిక్యాప్డ్ పర్సన్నే, మా వారు కూడా హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఆయన కూడా మాకేం ఆధారం లేదండి. ఇచ్చే 5,000 కోసం మేము వాలంటీర్లుగా చేసుకునే వాళ్ళము. వాళ్ళు ఏమన్నారంటే, మీరు రాజీనామా చేస్తే 2 months శాలరీ ఇస్తామన్నారు. నా పరిస్థితి, నేను హ్యాండిక్యాప్డ్ ఉన్న యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ కాళ్ళు కూడా నాకు ఏం నడవనివ్వట్లేదండి. ఒకప్పుడు కర్రపట్టి నడిచేదాన్నండి, ఇప్పుడు అది కూడా లేదు. రాజీనామా చేస్తే మీకు శాలరీ ఇస్తాము, తర్వాత మన పార్టీ వస్తుంది, మిమ్మల్ని తీసుకుంటాము అన్నారండి.